ముఖ్యమంత్రి డబ్బులు లేవంటూ 1,00,000 కోట్లతో టెండర్లు ఎలా పిలుస్తారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. అందాల పోటీలపై 200 కోట్లు ఖర్చు చేసి ప్రయోజనమేమిటో సీఎం సమాధానం చెప్పాలన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ముదిరాజులను బీసీఏకి మార్చాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా పాలమాకులలో విగ్రహావిష్కరణలో పాల్గొన్న హరీష్ చేపల ఉత్పత్తికి చెరువుల్లో చేప పిల్లలు వదిలే టెండర్లను వెంటనే పిలవాలన్నారు. 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టడానికి పైసలు ఉన్నాయట. రైతులకు జనుము జీలుగు విత్తనాలు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. మా ముదిరాజులకు చేప పిల్లలు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. ఇలా రైతులకు రుణమాఫీ చేయమంటే పైసలు లేవంటాడు. రైతు బంధు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. కానీ ఇలా 1000 కోట్లు పెట్టి టెండర్లు అయితే పిలుస్తుండు. HMWS లో 10,000 కోట్లతో టెండర్లు పిలిచిండు. GHMCలో 7,000 కోట్లతో టెండర్లు పిలిచిండు. HMDAలో 20,000 కోట్ల రూపాయల పనులకు టెండర్ పిలిచిండు. ఫ్యూచర్ సిటీ అని ఆయన భూములు కొనుక్కున్నాడట. ఆడికి 6 లైన్ రోడ్ వేస్తా దానికి 4,000 కోట్లు ఖర్చు పెట్టుండు. మరి వీటన్నిటికి పైసలు ఎక్కడికి వస్తున్నాయి? నీ కమిషన్ల కోసమో నీ జేబులు నింపుకోవడానికో ఢిల్లీకి కప్పం కట్టడానికో కాంట్రాక్టర్ల కోసం మాత్రం నీకు 1,00,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టడానికి పైసలు ఉన్నాయట. రైతులకు జనుము జీలుగు విత్తనాలు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. మా ముదిరాజులకు చేప పిల్లలు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. ఇలా రైతులకు రుణమాఫీ చేయమంటే పైసలు లేవంటాడు. రైతు బంధు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. కానీ ఇలా 1000 కోట్లు పెట్టి టెండర్లు అయితే పిలుస్తుండు. HMWS లో 10,000 కోట్లతో టెండర్లు పిలిచిండు. GHMCలో 7,000 కోట్లతో టెండర్లు పిలిచిండు. HMDAలో 20,000 కోట్ల రూపాయల పనులకు టెండర్ పిలిచిండు. ఫ్యూచర్ సిటీ అని ఆయన భూములు కొనుక్కున్నాడట. ఆడికి 6 లైన్ రోడ్ వేస్తా దానికి 4,000 కోట్లు ఖర్చు పెట్టుండు. మరి వీటన్నిటికి పైసలు ఎక్కడికి వస్తున్నాయి? నీ కమిషన్ల కోసమో నీ జేబులు నింపుకోవడానికో ఢిల్లీకి కప్పం కట్టడానికో కాంట్రాక్టర్ల కోసం మాత్రం నీకు 1,00,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి.